హలో అండి, వెల్కమ్ టు బయో తెలుగు గురు ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్ ఫస్ట్ లెసన్ కంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ చాప్టర్కి వస్తే, ఇన్ లోవర్ క్లాసెస్ వీ మేడ్ లిస్ట్ ఆఫ్ ది ఫుడ్ ఐటమ్స్ దట్ వీ ఈట్. అంటే మనం 5th క్లాస్లో అలా లోయర్ క్లాసెస్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ గురించి నేర్చుకున్నాం. వీ ఆల్సో ఐడెంటిఫైడ్ ఫుడ్ ఐటమ్స్ ఈటెన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ మార్క్డ్ దీస్ ఆన్ ఇట్స్ మ్యాప్. అంటే మన ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. అందరికీ ఒకే ఫుడ్ ఐటమ్స్ దొరకవు కదండి. అలా అంటే ఆంధ్రాలో అయితే రైస్ తింటాము, ఇప్పుడు పంజాబ్ అటు సైడ్ వెళ్తే నార్త్ వాళ్ళు చపాతీ రోటీస్ తింటారు, అలా అనమాట. ఏ మీల్ కుడ్ కన్సిస్ట్ ఆఫ్ చపాతీ, దాల్ అండ్ బ్రింజాల్ కర్రీ. ఒక మీల్లో ఏముంటుంది, జనరల్గా చపాతీ తింటారు, పప్పు, బ్రింజాల్, వంకాయ కర్రీ తింటారు. అనదర్ మేబీ రైస్, సాంబార్ అండ్ వెజిటేబుల్స్ ప్రిపరేషన్ ఆఫ్ లేడీస్ ఫింగర్. కొంతమంది ఏం తింటారు, రైస్, సాంబార్, వెజిటేబుల్ కర్రీ ఏదో ఒకటి అలా తింటారు. ఎట్ అనదర్ మీల్ కుడ్ బి అప్పం, ఫిష్ కర్రీ అండ్ వెజిటేబుల్స్. ఇంకొంతమంది అప్పం, ఫిష్ కర్రీ, వెజిటేబుల్స్ తింటారు. అంటే అందరూ ఒకేలాంటి మీల్ తినరు కదండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీల్స్ అనేవి తింటారు. అవర్ మీల్స్ హ్యావ్ అట్లీస్ట్ వన్ ఐటమ్ మేడ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ గ్రెయిన్స్. మనం చూసుకుంటే జనరల్గా కనుక మన మీల్లోని ఏదో ఒక గ్రెయిన్తో, లైక్ మనం అయితే రైస్ తింటాం, అన్నం అదొక గ్రెయినే కదండి. అలా ఇప్పుడు చపాతీ రోటీస్ తిన్న వాళ్ళకి వీట్ అనేది ఒక గ్రెయిన్. అలా మనకి అట్లీస్ట్ ఒక గ్రెయిన్ అనేది ఉంటుంది మన ఫుడ్ ఐటమ్స్లో. అదర్ ఐటమ్స్ కుడ్ బి దాల్ ఆర్ డిష్ ఆఫ్ మీట్ అండ్ వెజిటేబుల్స్. ఇంకా దాంతోపాటు మనం పప్పు ఆర్ ఏదో ఒక వెజిటేబుల్ కర్రీ ఆర్ ఏదో ఒక మీట్ కానీ ఏదో ఒకటి తింటాం. ఇట్ మే ఆల్సో ఇంక్లూడ్ ఐటమ్స్ లైక్ కర్డ్, బటర్ మిల్క్ అండ్ పికిల్స్. అలాగే దాంతోపాటు మనం కర్డ్, బటర్ మిల్క్ తీసుకుంటాం, పికిల్స్ పచ్చళ్ళు ఏదో ఒకటి తీసుకుంటాం. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మీల్స్ ఫ్రమ్ డిఫరెంట్ రీజియన్స్ ఆర్ గివెన్ ఇన్ టేబుల్ 1.1. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడండి. ఈ టేబుల్లో పంజాబ్, ఆంధ్రప్రదేశ్లోని ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తింటారు. వీళ్ళు ఇక్కడ రోటీ ఇచ్చారు, మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే రైస్ అలా ఇచ్చారనమాట. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టేట్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అనేది తీసుకుంటాం అక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్ అవైలబిలిటీని బట్టి. Sometimes we may not really have all this variety in our meals. If we are traveling, we may eat whatever is available on the way. కొన్నిసార్లు మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఈ మీల్స్ అన్నీ దొరకకపోవచ్చు. మనకు అక్కడ ఏది అవైలబుల్గా ఉంటే అదే మీల్ మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇట్ మే నాట్ బి పాసిబుల్ ఫర్ సమ్ ఆఫ్ us to eat such a variety of items most of the time. There must be some reason though why meals usually consist of such distribution. Do you think that our body needs different kinds of food for some special purposes? ఫుడ్ ఎందుకు అవసరమా, మనం తీసుకునే ఫుడ్లో ఉన్న ఈ ఫుడ్ ఐటమ్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతున్నాయి అనేది మనం తెలుసుకుందాం. వాట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కంటైన్. వీ నో దట్ ఈచ్ డిష్ ఈజ్ యూజువలీ మేడప్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఇంగ్రీడియంట్స్ విచ్ వీ గుడ్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్. మనకు తెలిసిందే, మన ఫుడ్ వచ్చి అయితే ప్లాంట్ నుంచి ఆర్ యానిమల్ బేస్డ్ మనం తింటాం. అంటే రైస్ వచ్చింది అంటే అది ప్లాంట్ బేస్డ్, వీట్ ప్లాంట్ బేస్డ్, ఏదైనా వెజిటేబుల్ కర్రీ చేసుకోవడానికి వెజిటేబుల్ అనేది ప్లాంట్ బేస్డ్, అలాగే పప్పులు పల్సెస్ అనేవి కూడా ప్లాంట్ బేస్డ్, అదే మీట్, ఎగ్, ఫిష్ ఇవన్నీ కూడా యానిమల్ బేస్డ్. అంటే అయితే మనం ప్లాంట్ నుంచి తింటాం ఆర్ యానిమల్ నుంచి తింటాం. దీస్ ఇంగ్రీడియంట్స్ కంటైన్ సమ్ కంపోనెంట్స్ దట్ ఆర్ నీడెడ్ బై అవర్ బాడీ. ఈ తీసుకునే ఫుడ్ నుంచి మనకి చాలా బాడీకి అవసరమైన కాంపోనెంట్స్ అనేవి ఫుడ్ నుంచి దొరుకుతున్నాయి అన్నమాట. ఈ కాంపోనెంట్స్నే దీస్ కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ న్యూట్రియంట్స్. దీస్ కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ న్యూట్రియంట్స్. ఈ కాంపోనెంట్స్ని మనం న్యూట్రియంట్స్ అంటాము, పోషకాలు అంటాం. ద న్యూట్రియంట్ ఇన్ అవర్ ఫుడ్ ఆర్ నేమ్డ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. ఈ న్యూట్రియంట్స్ ఏమేమి ఉంటాయి అంటే మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. ఇన్ అడిషన్ ఫుడ్ కంటైన్స్ డైటరీ ఫైబర్స్ అండ్ వాటర్ విచ్ ఆర్ ఆల్సో నీడెడ్ బై అవర్ బాడీ. ఈ కాంపోనెంట్స్కే మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఇది. కాంపోనెంట్స్ నేమ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏవి అంటే న్యూట్రియంట్స్ నేమ్స్ అడిగినా ఆర్ కాంపోనెంట్స్ నేమ్స్ అడిగినా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్, డైటరీ ఫైబర్స్ ఇవి చెప్పాలి. డూ ఆల్ ఫుడ్ కంటైన్స్ ఆల్ దీస్ న్యూట్రియంట్స్. అన్ని ఫుడ్స్లో అన్ని న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయా? ఉండవు కదా. కొన్ని ఫుడ్ ఐటమ్స్లో కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి, కొన్నింట్లో ఒకటి ఉంటుంది లేదా ఒకటి కన్నా ఎక్కువ న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. విత్ సమ్ సింపుల్ మెథడ్స్ వీ కెన్ టెస్ట్ వెదర్ కుక్డ్ ఫుడ్ ఆర్ ఏ రా ఇంగ్రీడియంట్స్ కంటైన్స్ వన్ ఆర్ మోర్ ఆఫ్ దీస్ న్యూట్రియంట్స్. దీస్ టెస్ట్స్ for presence of carbohydrate, proteins and fats are simple to do as compared to the test for the other nutrients. Let us do these tests and record all our observations in table 1.2. అంటే ఇక్కడ మనం తీసుకునే ఫుడ్లో ఏ న్యూట్రియంట్స్ ఉన్నాయి అనేది చెప్పాం కదా. అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటుంది కొన్ని ఫుడ్లో ప్రోటీన్స్ ఉంటుంది, కొన్ని ఫుడ్లో ఫ్యాట్స్ ఉంటుంది, కొన్ని ఫుడ్లో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. ఈ న్యూట్రియంట్స్ ఉన్నాయి అని మనకు ఎలా తెలుస్తుంది? ఇది తెలుసుకోవడం కోసం మనం కొన్ని టెస్టులు చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే ఏ ఫుడ్లో ఏ న్యూట్రియంట్ ఉంటుంది అంటే
ఎక్కువగా కార్బోహైడ్రేట్ అనేది రైస్లో, వీట్లో ఉంటుంది. ప్రోటీన్ వచ్చి పల్సెస్ అండ్ మీట్, చికెన్, మటన్, ఎగ్, మిల్క్, అలాగే ఫిష్, సీ ఫుడ్ అన్నిట్లో ప్రోటీన్స్ ఉంటుంది. ఫ్యాట్ అంటే ఆయిల్, గీ, బటర్ వీటిలో ఫ్యాట్ ఉంటుంది. విటమిన్స్ వచ్చి కొన్ని ఫ్రూట్స్లో, వెజిటబుల్స్లో విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ కూడా. అలాగే మనకి ఫైబర్ కూడా కొన్ని ఫుడ్ ఐటమ్స్లో లైక్ స్వీట్ పొటాటో, సోయా వీటిలో ఫైబర్ ఉంటుందన్నమాట. ఇవి ఉన్నాయి అని తెలియాలంటే మనం వీటికి కొన్ని టెస్ట్లు అనేవి ఇక్కడ ఇచ్చాడు. ఫర్ క్యారింగ్ అవుట్ దీస్ టెస్ట్ యూ విల్ నీడ్ సొల్యూషన్స్ ఆఫ్ అయోడిన్, కాపర్ సల్ఫేట్ అండ్ కాస్టిక్ సోడా. యూ విల్ ఆల్సో నీడ్ ఎ ఫ్యూ టెస్ట్ ట్యూబ్స్ అండ్ ఎ డ్రాపర్. ఈ టెస్టులు చేయడానికి మనకి కొన్ని సొల్యూషన్స్ కావాలి, అయోడిన్, కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా. అలాగే చేయాలంటే ఏదో ఒక మెటీరియల్ కావాలి కదా, ఆపరేటస్ అనేది. వీటికి కొన్ని టెస్ట్ ట్యూబ్స్, డ్రాపర్స్ కూడా కావాలి. ట్రై దీస్ టెస్ట్ ఆన్ కుక్డ్ ఫుడ్ ఐటమ్స్ యాజ్ వెల్ యాజ్ రా మెటీరియల్స్. టేబుల్ 1.2 shows you a way to record the observations from these tests. Some food items are given in this table. ఇక్కడ మీకు కొన్ని ఒక టేబుల్ ఇచ్చాడు. టేబుల్లో మీ అబ్జర్వేషన్స్ రాయమన్నాడు. ఈ పేరా అంతా అదే. అయితే ఇక్కడ డూ దీస్ టెస్ట్ కేర్ఫుల్లీ అండ్ డు నాట్ ట్రై టు ఈట్ ఆర్ టేస్ట్ ఎనీ కెమికల్స్. ఈ కెమికల్స్ని టేస్ట్ చేయడం కానీ టెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని ఇచ్చాడు. బై టెస్టింగ్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ టు సీ ఇఫ్ దే కంటైన్ కార్బోహైడ్రేట్స్. అయితే మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్ ఉంటుందా లేదా అని టెస్ట్ చేయడానికి ఇక్కడ ఒకటి ఇచ్చాడు. దే ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ద మెయిన్ కార్బోహైడ్రేట్ ఫౌండ్ ఇన్ అవర్ ఫుడ్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్టార్చ్ అండ్ షుగర్స్. మన తీసుకునే కార్బోహైడ్రేట్కి సింపుల్ ఫామ్నే షుగర్ ఆర్ స్టార్చ్ అంటాం. యాక్చువల్గా వీ కెన్ ఈజీలీ టెస్ట్ ఇఫ్ ఏ ఫుడ్ ఐటమ్ కంటైన్ స్టార్చ్. మనం ఈజీగా టెస్ట్ చేయొచ్చు. అంటే కార్బోహైడ్రేట్ ఏ ఫుడ్లో ఉంటుందని చెప్పాను, రైస్లో ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ బాయిల్ చేసిన రైస్ తీసుకోవచ్చు, ఆర్ వీట్ ఫ్లోర్, ఏదో ఒక ఫ్లోర్ తీసుకోవచ్చు, పిండి, గోధుమ పిండి, మైదా పిండి, ఆర్ ఈవెన్ పొటాటోలో కూడా మనకి స్టార్చ్, కార్బోహైడ్రేట్ ఉంటుంది. కాబట్టి మనం ఆ ఫుడ్ ఐటమ్స్నైనా తీసుకోవచ్చు. టేక్ ఏ స్మాల్ quantity of food item or a raw ingredient, put 2 to 3 drops of dilute iodine solution on it. Observe if there is any change in the color of the food item. Did it turn blue black? A blue black color indicates that it contains starch. ఏదో ఒక ఫుడ్ ఐటమ్ కార్బోహైడ్రేట్ కలిగి ఉన్న ఫుడ్ ఐటమ్ తీసుకుంటాము. ఇప్పుడు మనకి రైస్లో ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి రైస్, బాయిల్ చేసిన రైస్ తీసుకోవచ్చు. ఆర్ ఏదో ఒక పిండి లేదా పొటాటో కానీ తీసుకుని దానిపైన 2 to 3 drops ఆఫ్ అయోడిన్ సొల్యూషన్ కనుక వేసినట్లయితే మనం దాన్ని అబ్జర్వ్ చేస్తే అయోడిన్ సొల్యూషన్ డ్రాప్ చేసిన తర్వాత దానిపైన ఫుడ్ ఐటమ్ పైన కొంచెం చేంజ్ అనేది ఉంటుంది. కలర్ చేంజ్ ఉంటుంది. ఏ కలర్లోకి వస్తుందంటే డార్క్ బ్లూ బ్లాక్లోకి వస్తుంది. ఈ బ్లూ బ్లాక్ వచ్చింది అంటే అందులో ఆ ఫుడ్ ఐటంలో కార్బోహైడ్రేట్ ఉంది అని అర్థం. అంటే కార్బోహైడ్రేట్ అనేది అయోడిన్తో కాంటాక్ట్ అయినప్పుడు బ్లూ బ్లాక్లోకి వస్తుంది. బ్లూ బ్లాక్లోకి వచ్చింది అంటే ఆ ఫుడ్ ఐటంలో కార్బోహైడ్రేట్ ఉంది అని అర్థం అనమాట. రిపీట్ దిస్ టెస్ట్ విత్ అదర్ ఫుడ్ ఐటమ్స్ టు ఫైండ్ అవుట్ విచ్ ఆఫ్ దిస్ కంటైన్స్ స్టార్చ్. ఎంటర్ ఆల్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ టేబుల్ 1.2. ఇక్కడ ఈ టేబుల్ 1.2లో ఇచ్చాడు. ఇదే టెస్ట్ని రా పొటాటో, మిల్క్, గ్రౌండ్నట్ ఉంది. వీటన్నిటితో ఐడెంటిఫై టెస్ట్ చేసి ఇందులో ఒకవేళ కార్బోహైడ్రేట్ ఉన్నట్లయితే స్టార్చ్ ప్రెజెంట్ ఉన్న దగ్గర ఎస్ఎన్ పెడతాము. మిగతా ప్రోటీన్ టెస్టులు కూడా ఇచ్చాడు. అవి చేసి ఏది ప్రోటీన్ ఉన్నట్లయితే ఆ ప్రోటీన్ దగ్గర ఎస్ఎన్ పెడతాం, లేదా నో అని పెడతాం. ఇక్కడ టెస్ట్ ఫర్ ప్రోటీన్కి ఎలా టెస్ట్ చేస్తాం. టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్ ఫర్ టెస్టింగ్. కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఐటమ్ని తీసుకుంటాం. ప్రోటీన్ అందులో ఉంటుంది, జనరల్గా మనకి మీట్లో, పల్సెస్లో ఉంటుంది. అంటే ఏదో ఒక చిన్న మీట్ పీస్ కానీ ఏదైనా బాయిల్ చేసిన దాన్ని తీసుకుంటాం. తీసుకొని ఇఫ్ ద ఫుడ్ యూ వాంట్ టు టెస్ట్ ఈజ్ ఎ సాలిడ్, యూ ఫస్ట్ నీడ్ టు మేక్ ఏ పేస్ట్ ఆఫ్ ఇట్ ఆర్ పౌడర్ ఇట్. ఒకవేళ అది సాలిడ్గా గట్టిగా ఉన్న ఫుడ్ ఐటమ్ అయితే దాన్ని మెత్తగా చేయాలన్నమాట, పౌడర్ లాగా ఆర్ ముద్దలాగా చేయాలి. యూ ఫస్ట్ నీడ్ టు మేక్ ఏ పేస్ట్ చేయాలి. గ్రైండ్ ఆర్ మ్యాష్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ది ఫుడ్ ఐటమ్, పుట్ సమ్ ఆఫ్ దిస్ ఇన్ ఏ క్లీన్ టెస్ట్ ట్యూబ్, యాడ్ 10 drops ఆఫ్ వాటర్ టు ఇట్. ఈ ముద్దలా చేసిన దాన్ని తీసుకుని ఒక టెస్ట్ ట్యూబ్లోకి దాంట్లో 10 drops ఆఫ్ వాటర్ వేస్తాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత యూజింగ్ ఏ డ్రాపర్ యాడ్ 2 drops ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. దీంట్లోకి కాపర్ సల్ఫేట్ అనేది కొన్ని డ్రాప్స్, 2 drops వేస్తాం. అండ్ 10 drops ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ కాస్టిక్ సోడా టు దిస్ టెస్ట్ ట్యూబ్. ఇందులోకి మనము 2 drops ఆఫ్ కాస్టిక్ సోడా కూడా వేస్తాం. అంటే ఫస్ట్ ప్రోటీన్ ఫుడ్ ఐటమ్ని తీసుకొని దాన్ని స్మాష్ చేయాలి. చేసి దాంట్లో ఒక 10 drops ఆఫ్ వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత దాంట్లోకి కాపర్ సల్ఫేట్ 2 drops, 10 drops కాస్టిక్ సోడా వేస్తాం. వేసిన తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్ని సేక్ చేయాలి. సేక్ చేసి లెట్ ద టెస్ట్ ట్యూబ్ స్టాండ్ ఫర్ ఫ్యూ మినిట్స్. కొన్ని నిమిషాల పాటు దాన్ని అలా వదిలేయాలి. వాట్ డూ యూ సీ? ఏం చూస్తావు? నువ్వేం అబ్జర్వ్ చేసావు? డిడ్ ద కంటెంట్ ఆఫ్ ది టెస్ట్ ట్యూబ్ టర్న్ వైలెట్ కలర్లోకి మారిందా? ఏ వైలెట్ కలర్ ఇండికేట్స్ ప్రెజెన్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద ఫుడ్ ఐటమ్. ఒకవేళ ఆ ఫుడ్ ఐటంలో కనుక ఒక చేంజ్ వైలెట్ కలర్లో కనుక చేంజ్ అయినట్లయితే అందులో ప్రోటీన్ ఉంది అని అర్థం. నౌ యూ కెన్ రిపీట్ దిస్ టెస్ట్ ఆన్ అదర్ ఫుడ్ ఐటమ్స్. అలాగే నువ్వు మిగతా ఫుడ్ ఐటమ్స్తో కూడా ఇదే టెస్ట్ని రిపీట్ చేయాలి. టెస్ట్ ఫర్ ఫ్యాట్స్.
టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఎ ఫుడ్ ఐటమ్, ఏదో ఒక ఫ్యాట్ ఉన్న ఫుడ్ ఐటమ్ని తీసుకుంటావు. ఇవి ఒక మనకి స్నాక్స్ అంటే అందులో ఫ్యాట్ ఉంటుంది, ఆయిల్లో ఫ్రై చేస్తారు కాబట్టి అది ఒక ఫుడ్ ఐటమ్ తీసుకొని ర్యాప్ ఇట్ ఇన్ ఏ పీస్ ఆఫ్ పేపర్ అండ్ క్రష్ ఇట్. ఈ ఫుడ్ ఐటమ్ని పేపర్లో చుట్టేసి క్రష్ చేయమన్నాడు. టేక్ కేర్ దట్ ద పేపర్ డస్ నాట్ టియర్, పేపర్ చిరిగిపోకుండా చూసుకోవాలి. నౌ స్ట్రైటన్ ది పేపర్ అండ్ అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ. ఇప్పుడు పేపర్లో చుట్టి మనం క్రష్ చేస్తాం కదా, ఈ పేపర్ని స్ట్రైట్ చేసి నార్మల్గా విప్పేసి డస్ ఇట్ హ్యావ్ ఎనీ ఆయిలీ ప్యాచ్, దానికి ఏమైనా ఆయిల్ ప్యాచ్ అంటుకుందా అనేది చూడాలి. హోల్డ్ ద పేపర్ అగైన్స్ట్ లైట్, ఈ పేపర్ని అందులో ఉన్న ఫుడ్ ఐటమ్ తీసేసి ఆ పేపర్ని లైట్కి ఎదురుగా పెట్టి చూసినట్లయితే మనకి ఏం కనిపిస్తుంది? ఆర్ యూ ఏబుల్ టు సీ ద లైట్ ఫెయింట్లీ త్రూ దిస్ ప్యాచ్, అంటే ఈ ఆయిల్గా ఉన్న ఆ పేపర్లోంచి లైట్ని అవతల వైపు చూస్తే మనకి కనిపిస్తుందా? కనిపించదు కదా, మసకగా కనిపిస్తుంది. అండ్ ఓన్లీ ప్యాచ్ ఆన్ పేపర్ షోస్ దట్ ద ఫుడ్ ఐటమ్ కంటైన్స్ ఫ్యాట్, ఈ పేపర్ పైన ఉన్న ఆయిలీ ప్యాచ్నే మనము ఫ్యాట్ అంటాము. The food items may sometimes contain a little water, therefore after you have rubbed an item on paper, let the paper dry for a while. If there were any water that may have come from food, ఇప్పుడు ఒకవేళ ఆ ఫుడ్ ఐటెంలో వాటర్ ఉన్నా సరే వాటర్ అంటుకుంటుంది కదా, మనకి ఫ్యాట్ కనిపించే అవకాశం ఉండదు. కాబట్టి ఆ పేపర్ని డ్రై చేసిన తర్వాత చూడమన్నారు. ఇట్ వుడ్ డ్రై అప్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇఫ్ నో ఆయిలీ ప్యాచ్ సోర్స్ అప్ ఆఫ్టర్ దిస్, ద ఫుడ్ ఐటమ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఫ్యాట్. ఒకవేళ అందులో ఫుడ్ ఐటెంలో ఆయిల్ కనుక లేనట్లయితే, మనకి ఆయిల్ ప్యాచ్ కనుక లేనట్టయితే ఆ పేపర్ పైన మనకి ఆ ఫుడ్ ఐటెంలో ఫ్యాట్ లేదు అని అర్థం అనమాట. వాట్ డూ దీస్ టెస్ట్ షోస్? ఆర్ ఫ్యాట్స్, ప్రోటీన్స్ అండ్ స్టార్చ్ ప్రెజెంట్ ఇన్ ఆల్ ది ఫుడ్ ఐటమ్స్ దట్ యూ టెస్టెడ్? డస్ ఏ ఫుడ్ ఐటమ్ కంటైన్ మోర్ దెన్ వన్ న్యూట్రియంట్? డూ యూ ఫైండ్ ఎనీ ఫుడ్ ఐటమ్ దట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఆఫ్ దీస్ న్యూట్రియంట్స్? అంటే ఇక్కడ చేసే టెస్టులోని అన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయా లేదా ఒకటి కన్నా ఎక్కువ న్యూట్రియంట్స్ ఉన్నాయా అనేది నువ్వు అబ్జర్వ్ చేసావా అని అడుగుతున్నాడు. జనరల్గా ఫుడ్ ఐటమ్స్లో ఒకటి కన్నా ఎక్కువ న్యూట్రియంట్సే ఉంటాయి. అయితే వాటికి తగ్గట్టు అన్ని టెస్టులు మనం చేయాలి. వీ టెస్టెడ్ ఫుడ్ ఐటమ్స్ ఫర్ 3 న్యూట్రియంట్స్: కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. మనం ఇక్కడ 3 టెస్టులు ఇచ్చాడు కదా. కార్బోహైడ్రేట్కి అయోడిన్ టెస్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్కి ఏ టెస్ట్ చేస్తాం అన్నప్పుడు, క్వశ్చన్ అడిగినప్పుడు అయోడిన్ టెస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రోటీన్కి టెస్ట్కి వాడే రియేజెంట్స్, సొల్యూషన్స్ ఏవి అంటే, కెమికల్స్ ఏవి అంటే కాస్టిక్ సోడా అండ్ కాపర్ సల్ఫేట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మరి మిగతా అవి న్యూట్రియంట్స్ ఉన్నాయి కదా మనకి, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ ఒకటే కాదు కదా, ఇంకా ఏమి ఉన్నాయి మనకి? విటమిన్స్, మినరల్స్. దేర్ ఆర్ ఆల్సో అదర్ న్యూట్రియంట్స్ లైక్ విటమిన్స్ అండ్ మినరల్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్. వై డూ వీ నీడ్ ఆల్ దీస్ న్యూట్రియంట్స్? అసలు ఈ న్యూట్రియంట్స్ అన్నీ తింటున్నాం కదా, అసలు ఫుడ్లో ఈ కంపోనెంట్స్ అన్నీ ఉన్నాయి, ఈ కంపోనెంట్స్ ఉన్న ఫుడ్ని తింటున్నాం, ఎందుకు తింటున్నాం? మనకి ఏంటి అవి తినాల్సిన అవసరం ఏంటి? నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.